ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకనూ దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, ఇక్కడ రొట్టె యేసయ్య శరీరానికి, ద్రాక్షారసము ఆయన రక్తానికి సూచనగా ఉంది. ఆయన శరీరం త్వరలో శిలువ మరణానికి గురి కాబోతుంది. ఆయన శిలువలో మనుషులందరి కొరకు రక్తం కార్చబోతున్నాడు. ఇలా రక్తం కార్చడం ఆయనకు వేదనలు, యాతనలతో కూడిన సంగతి. ఆయన మనుషులను విమోచించి రక్షించడానికి, దేవునికి మహిమ కలిగించడానికి తండ్రి అయిన దేవుడు నియమించిన విధానం ఇదే అని యేసయ్యకు తెలుసు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాడు. ఇక్కడ రొట్టె అక్షరాల ఆయన శరీరముగా, ద్రాక్షారసము ఆయన రక్తముగా మారి అవి తింటే, త్రాగితేనే పాపక్షమాపణ అని దీని అర్థం కాదు. ఎందుకంటే పాపక్షమాపణ కోసం మనుషులకు భౌతికమైనదేది అవసరం లేదు. అంతరంగంలో ఆధ్యాత్మిక జీవమే కావాలి. యేసు ప్రభువుపై నమ్మకముంచి ఆయన రక్తం మన పాపాలను తీసివేసేందుకు కార్చబడిందని నమ్మడం ద్వారా ఇది లభిస్తుంది. తన రక్తం ద్వారా యేసు ప్రభువు క్రొత్త నిబంధనను స్థాపించాడు. సీనాయి కొండపై ఇజ్రాయేలు వారితో దేవుడు చేసిన పాత నిబంధనతో పోలిస్తే ఇది క్రొత్తది. పాత నిబంధన క్రియలకు సంబంధించినదైతే క్రొత్త నిబంధన కృపకు సంబంధించినది. యేసు ప్రభు మీద నమ్మకం ఉంచిన వారందరికీ దేవుడు క్షమాపణ కలుగజేస్తానని ఇందులో వాగ్దానం చేస్తున్నాడు. అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అనగా యేసయ్యను ప్రభువుగా, రక్షకుడుగా ఎంతమంది స్వీకరిస్తారో వారందరి కోసము అని దీని అర్థం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడనో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని. ప్రియులారా, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని నీవు తెలియజేశావు. తన నీకు స్తుతులు. దేవా, మేము నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీవిచ్చే పాప క్షమాపణ పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు వెలుగై ఉన్నావు గనుక నీ యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు గనుక నీతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము గనుక మేము అలాగుండక నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు కృపచూపుమని నీ రక్తముతో కడిగి ప్రతి పాపము నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే పవిత్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.